పదమూ 13వ వరం కశ్యపుడు దితికి ఇచ్చిన వరం. బాలకాండ 40. విశ్వామిత్ర మహర్షి రాముడికి మరుత్తుల జన్మ కథ చెప్తున్నాడు. దితి అదితి కశ్యప మహర్షి భార్యలు. దితి పుత్రుడు దైత్యులు అంటే రాక్షసు, అదితి పుత్రుడు దేవత. సముద్ర మథన రోసరమైన జరిగిన యుద్ధంలో అదితి పుత్రులైన దేవత దితిపుత్రులైన దైత్యులను సంహరించారు. తన పుత్రుల మృతికి దితి ఎంతగానో దుఃఖించింది. ఆమె తన భర్త కశ్యపుడి దగ్గరికి వెళ్ళి ఇలా వేడుక, మహాత్మా, నీ పుత్రులైన దేవతలు నా పుత్రులను వధించారు కనుక నేను తపస్సు చేస్తాను. దానికి నీ అనుమతి కోరుతాను. నా గర్భంలో సర్వకార్య సమర్థుడు ఇంద్ర విజేత అయిన పుత్రుడు ఉదయించేట్లు నన్ను అనుగ్రహించు అని కోరుకొన్నది. అది దితి కోరుకుంది. కశ్యపుడు ఇలా అన్నాడు, ఏవం భవతు భద్రంతే శుచిర్భవతపోధనే జనయిష్యతి పుత్రం త్వం శక్రహంతారమాహవే పూర్ణే వర్షసహస్రే శుచిర్యది భవిష్యతి పుత్రం త్రైలోక్యహంతారం మతస్త్వం జనయిష్యసి. తపోధనులారా, మీరు కోరినట్టు తపోధనురాల నువ్వు కోరినట్లు జరుగుతుంది. నీకు శుభం కలుగు. నువ్వు శుచివై వ్రతం చేస్తే ఇంద్రుడి యుద్ధంలో సంహరించగల పుత్రుడిని పొందు. 1000 ఏళ్ళు శుచిగా ఉండి తపోవ్రతం చేస్తే నీకు నా వలన ముల్లోకాలను జయించగలిగిన కొడుకు పుడతాడు. అలా చెప్పి మహా తేజస్వి అయిన కశ్యపు దితి శరీరంపై చేతితో ఇలా నిమిరా, నీకు శుభమగుగాక అని పలికి తపానికి వెళ్ళిపోయా. ఆ తర్వాత దితి అత్యంత హర్ష ఉత్సాహ భరితయే కుశప్లవం అనేటువంటి తపోవనం దగ్గరికి వెళ్ళి ఘోరంగా తపస్సు. ఆమె అలా తపస్సు చేస్తుంటే ఇంద్రుడు వచ్చి వినయవంతుడై ఆమెకు సేవలు చేయటం మొదలు. 1000 ఏళ్ళు పూర్తయిపోయి 10 ఏళ్ళు మాత్రం ఇంకా కొరత మిగిలి. వాడు దొంగనాయాలి కదా ఎవరు, ఇంద్రుడు. కనుక దితి ఎప్పుడు ఇంద్రుడితో ఇలా అంది, ఒకప్పుడు పుత్రులాగా చూస్తుంది. నిన్ను చంపగల పుత్రుణ్ణి కోరి ఈ తపస్సు చేస్తున్నా తెలుసా, కానీ వాడు పుట్టి నిన్ను చంపవస్తే నేను వాడికి బోధించి శాంతింప చేస్తా. నీకు ఈ విషయం వేరొక భావన వలదు, నువ్వేం కంగారు పడద్దు, నేనేం చంపుతాడని. నీకు వాడు విధేయుడై భ్రాతృ స్నేహం అంటే సోదర భావంతో మెలగేటట్లుగా చెయ్యి అన్న. వరో వర్ష సహస్రాంస్తే మమ దత్త సుతం ప్రతి. ఆ ప్రార్థన మీద నీ తండ్రి 1000 సంవత్సరాల వ్రతం పూర్తయినంతగా నాకు అలాంటి పుత్రుడు కలుగుతాడని వరమించి. అప్పుడు మధ్యాహ్న కాలమై దితి ఆసన ఉపవిష్టై అలాగే నిద్రలో మునిగి ఆమె తల వాలిపోయి జుట్టు పాదాల మీద పడి ఈ విధమైన నిద్రావశంలో ఆమె శిరస్సు వంచి పాదాల మీద చేర్చి అది చూసి దితి అపవిత్రురాలు అయ్యిందని గ్రహించి లోపల చాలా సంతోషి ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించి గర్భస్థ పిండాలను 7 ముక్కలుగా ఖండి గర్భ శిశువు ఘోరంగా అరచి ఏడ్బటం ప్రారంభం. దితికి నిద్రాభంగమై విషయం గ్రహించి ఆమె లేచి కూర్చొని, ఇంద్ర, శిశువుని చంపకురా అని పని. కానీ అప్పటికే అతడు వాడిని 7 ముక్కలుగా చీల్చేశాడు. అతడు గర్భం నుంచి బయటికి వచ్చి చేతులు జోడించి మొక్కి
దీదితో ఇలా, అమ్మా, నీ శిరోజాలు కాళ్లపై పడ్డాయి, అలా నువ్వు అశుచిపై నిద్రించావు. ఈ లోపం గ్రహించి ఇంద్రహంత అయిన శిశువును 7 ముక్కలుగా నరికేశాను, నా ఈ అపరాధాన్ని మని. అప్పుడు ఆమె వాటిని అనునయించి ఇంద్రుడు, నీ ఈ చేసిన పని నాకు కూడా సంతోషకరం అవ్వటం గల ఉపాయం కోసం ఆలోచిస్తున్నానురా. నా గర్భంలోని శిశుఖండాలు 7 సప్త మరుద్గణాలు అవుతారు అన్నద. దానికి ఇంద్రుడు అనుమతి. ఆ పుత్రులే సప్త మరుత్తులని లోకంలో ప్రసిద్ధి. ఈ వరం నియమం యాచితంగా కూడా వచ్చి, అయాచితం యాచితం. 14 ఇంద్రుడు దితికి ఇచ్చిన వరం. విశ్వామిత్రుడు రాముడికి మరుద్గణాల జన్మ వృత్తాంతం చెబుతున్నాడు. కశ్యపుడు దితికి ఆమె కోరిక ప్రకారం ఇంద్రహంత, ఇంద్రుణ్ణి చంపే పుత్రుణ్ణి పొందుతావు అని వరం. కానీ వరఫలం పొందటానికి 1000 ఏళ్ళు తపస్సు శుచివ్రతంగా చెయ్యాలన్న కండిషన్. దితి అలాగే 1000 ఏళ్ల మహావ్రతం చేస్తూ శుచిత్వాన్ని కాపాడు. అలా చేస్తుండగా వ్రతపూర్తిలో ఒకరోజు ఆమె కాళ్లపై శిరస్సు మోపింది. దాని చేత ఆమెకు అశుచిత్వం కలిగి అది గ్రహించి ఇంద్రుడు తక్షణమే ఆమె గర్భప్రవేశం చేసి గర్భస్థ పిండాలని 7 ముక్కలుగా నరికారు. దీనికి ఎంతో దుఃఖమై ఆమె ఇంద్రుడితో ఇలా, మమ అపరాధాద్ గర్భోయం సప్తధా శకలీకృత, నాపరాధో హి దేవేశ తవాత్ర బలసూద ప్రియం త్వత్కృతమిచ్చామి మమ గర్భ విపర్యయే మరుతాం సప్తాన స్థానపాలా భవంతు తే. వాతస్కంధా ఇమే సప్త చరంతు దివిపుత్రక మారుతా ఇది విఖ్యాత దివ్య రూపా మమాత్మజా అని. దేవేంద్ర, నా చిన్న అపరాధం వల్ల నా ఈ గర్భం ఇలా 7 ముక్కల్ని చేయగలిగావు నువ్వు. అందు నీ దోషం ఏం లేదు, తప్పు నాది. శుచివ్రతంగా నేను తపస్సు చెయ్యాలి, అది నేను ఏమరుపాటు వల్ల నాశనం చేస్తాను. గర్భనాశనం చెయ్యటానికి నువ్వు చేసిన ఈ క్రూరకం ఏ విధంగా అయినా నీకు నాకు ఉపకారం అయ్యేట్టు చెయ్యి. నీకు ఇబ్బంది ఉండకూడదు, నాకు మంచి పుత్రుడు కావాలన్న నా కోరిక కూడా. నా గర్భం ఇప్పుడు 7 పుత్రుడుగా జన్మించి సప్త మరుద్గణాలు అనే పేరుతో పాలిస్తారు లోక. వాడు దివ్య రూపలై అవహ, ప్రవహ, సంవహ, ఉద్వహ, వివహ, పరివహ, పరావహు అనే పేరుతో ఆకాశంలో సంచరిస్తూ. దితి మాటలు విని చేతులు జోడించి ఇంద్రుడు ఆమెతో ఇలా, సర్వమేతద్యథోక్తంతే భవిష్యతి న సంశయ. అమ్మా, నువ్వు ఎలా చెప్పావో అలాగే అనుమానం లేకుండా జరుగుతుంది. అలాగే ఆ 7 పుత్రుడు మరుత్తులనే పేరుతో ప్రఖ్యాతి పొందుతారు. ఇంద్రుని మాటలు ఆశ్వాసాలే కానీ వరదానం కాదు. అది వరం ఇచ్చినట్టుగా అవుతాయని ఒక మాట అలా చెప్ప, అయినా అది వరదానంతో సమానం అంటున్నారా. ఈ వారం యాచితం, అడిగితే ఇవ్వు. 15 శివుడు విశ్వామిత్రుడికి ఇచ్చిన వరం. శతానందుడు రాముడికి విశ్వామిత్రుని అస్త్ర సంపాదన కథ వివరిస్తూ చెప్తున్నా. వశిష్ఠుడి కామధేనువైన శబలను విశ్వామిత్రుడు తనకిమ్మని కోరాడు. కానీ వశిష్ఠుడు ఒప్పుకోరు. అందుకు రాజైన విశ్వామిత్రుడు ఆ శబలను బలాత్కారంగా తోలుకుపోయే ప్రయత్నం చేసి
ఆ ధేనువు హుంకరింపగా కాంభోజులు అనేవాళ్ళు ఉదయించారు. దాని పొదుగు నుండి శస్త్రధారులైన బర్బరులు బయటకు వచ్చి, యోని నుండి యవనులు, గుదస్థానం నుండి శకులు, రోమకూపాల నుండి మ్లేచ్ఛ హారీత కిరాతకులు జన్మించి ఆ వీరులంతా చేరి విశ్వామిత్రుడి సైన్యాన్ని క్షణంలో సంహరించేసి, ఇది చూసి విశ్వామిత్రుడి 100 మంది కొడుకులు వశిష్ఠుడిపై మీద దండయాత్ర చేసి ఆ మహర్షి హుంకరింప వాళ్ళంతా కాలి బూడిదైపోయి, అలా తన పుత్రులందరూ సమస్త సైన్యం నష్టమవటం చూసి విశ్వామిత్రుడు సిగ్గుపడి నిస్తేజస్సుడి. అతని కుమారుడొకడు మాత్రం బతికి వాటికి రాజ్యాభిషేకం చేసి విశ్వామిత్రుడు తపస్సుకు విడి. అతడు ఘోరంగా తపం చేయటం ప్రారంభించాడు. కొంతకాలానికి ఈశ్వరుడు అతడికి ప్రత్యక్షమై ఇలా అడిగారు: కిమర్థం తప్స్యసే రాజన్, బ్రూహి యత్తే వివక్షితం, వరదోస్మి వరో యస్తే కాంక్షితః శోభిధీయత సో అభిధీయత. రాజా, ఏం కోరి నువ్వు ఈ తపస్సు చేస్తున్నావు చెప్పు. నేను నీకు వరం ఇవ్వాలనొచ్చి, నీకు కావలసిందేదో ఆ వరాన్ని కోరు. మహాతపస్వైన విశ్వామిత్రుడు శివుడికి ఒక నమస్కారం చేసి ఇలా: యది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమ అనఘా, సాంగోపాంగ ఉపనిషద సరహస్యక ప్రదీయత, యాని దేవేషు అస్త్రాణి దానవేషు మహర్షిషు గంధర్వయక్షరక్షసు ప్రతిభాంతుం మమానఘ. తవ ప్రసాదాత్ భగవత్ దేవదేవ మమేప్సితం. ఏవమప్సితి రా దేవేషు వాక్యముక్త్వా గతస్తదా. మహాదేవ, నా యందు సంతోషం చెందితే నా అంగ ఉపాంగాలతో ఉపనిషత్ రహస్యాలతో కూడిన ధనుర్వేదాన్ని నాకు అనుగ్రహి. దేవాదిదేవ, సమస్త దేవదానవ మహర్షి గంధర్వ యక్ష కిన్నర రాక్షసుల వద్దగా అస్త్రాలన్నీ నీ కృపచే నాకు స్ఫురించేటట్లుగా వరం. మహాత్మా, ఇదే నా కోరిక, దీన్ని పూర్తి చెయ్యి అని. అలాగే అగుగాక అని పలికి శివుడు అంతర్ధానం. శివుడి వలన ఆ అస్త్రశస్త్రాలు సంపాది మహాబల గర్వితుడై విశ్వామిత్రుడు వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళి దానిపై వివిధాలైన అస్త్రాలు ప్రయోగించటం మొదలుపెట్టి వాటి తేజస్సు చేత ఆ తపోవన దగ్ధం అవటం ప్రారంభించింది. అందువల్ల అక్కడ నివసిస్తున్న వందలాది మునులు, వశిష్ఠ శిష్యులు, పశుపక్షులు భయభ్రాంతులై నానా దిక్కులకు పరిగెత్తిపోయారు. అలా వశిష్ఠుడి ఆశ్రమం శూన్యమైపోయి ఎవరు లేరక్కడ. ఇది యాచితవరం, అంటే కోరగా లభించినవారు. 16 బ్రహ్మ విశ్వామిత్రుడికి ఇచ్చిన వరం. బాలకాండలు 65వ సర్గం. శతానందుడు రాముడికి విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షి పదవిని ఎలా సంపాదించాడు ఆ కథలన్నీ వరుసగా చెబుతున్నా. క్షత్రియ బలానికన్నా బ్రహ్మబలం ప్రబలం ఎక్కువై ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా గ్రహించి తనకంటే వశిష్ఠుడే బ్రహ్మర్షి కనుక తను ఆ స్థాయి పొందాలి అనేటువంటి లోపల ఒక కోరిక. బ్రహ్మర్షి కావాలని ఘోరంగా తపస్సు చేస్తాడు. 1000 ఏళ్ళు మౌనవ్రతంగా అతడు తపస్సు చేశాడు. దుష్కరమైన తపస్సు.
ఎండిన కట్టె పుల్లలలాగా అతడు బాగా నీరసించిపోయాడు. ఏం తీసుకోవడం లేదు కదా. అప్పుడు నిశ్చేష్టుడై ఉండిపోయాడు. చేష్టలు కూడా కనపట్టాలి, ఉడిగిపోయి అంటారు. 1000 ఊపిరి కూడా తీయకుండా తపస్సు చేయటం చెప్పి అతని శిరస్సు నుండి ఒక రకమైన వేడి ధూమం బయటికి రావటం, దానివల్ల ముల్లోకాలు భయభ్రాంతులైపోయి అప్పుడు దేవ గంధర్వ నాగ సర్ప రాక్షస ఋషి గుణాలు మునిగణాలు అన్ని ఆ తపస్సు చేత మోహితులై దుఃఖ ఆకులై బ్రహ్మ దగ్గరికి వెళ్ళి విన్నపం చేసి, అయ్యా మహాత్మా బ్రహ్మ, విశ్వామిత్ర మహాముని లోభపరచడానికి, కోపం తెప్పించడానికి పంపిన ప్రయత్నాలన్నీ జరిగాయి, కానీ అతడి తపస్సు ఏమాత్రం పక్కకు తొలగల. అది అంటే దెబ్బతింద. అతడి కోపం తెప్పించడానికి వలసిన అన్ని ప్రయత్నాలు నేను చేశాను, కానీ అతని తప ప్రభావం రోజు రోజుకు క్షణానికి పెరిగిపోతూనే ఉంది. వేసవిగాలు టెంపరేచర్ పెరిగి అతని యందు లేశమాత్రంగా కూడా దోషం ఎక్కడ కనపడదు. కొన్ని ఏదైనా దోషం ఉంటే దాంతో మట్టుపట్టేస్తుంటే అది కూడా లేదు. సదా శుతివ్రతంగా చేస్తుంది. అతన్ని కోరిన కోరిక కనుక ఇవ్వకపోతే తన తపస్సు చేత చరాచర ప్రాణి కోటినంతటి ఈ 3 లోకాలను దహింపచెయ్యగలడే. అతని తపస్తేజం చేత సూర్యుడి ప్రభ కూడా మందగించిపోయి డిమినిషన్ అంటారు. అతడు అగ్నిలాగా వెలిగిపోతాడు. అతన్ని ఎలాగైనా ప్రసన్ను చెయ్యాలి. ఈ 3 లోకాల నశించకుండా కాపాడాలి. ఆ తర్వాత బ్రహ్మాది దేవతలంతా విశ్వామిత్రుడి దగ్గరికి పరిగెత్తుకొచ్చి, బ్రహ్మర్షే స్వాగతం తే తపసాస్మసుతోషితా బ్రాహ్మణ్యం తపసోగ్రే ప్రాప్తవానసి కౌశి దీర్ఘమాయుశ్చ తే బ్రహ్మన్ దదామి సమరుద్గణ స్వస్తి ప్రాప్నుహి భద్రంతే గచ్చ సౌమ్య యథా సుఖం. బ్రహ్మర్షి విశ్వామిత్ర, నీకు స్వాగతం పలుకుతున్నామయ్యా. నీ తపస్సుకు చాలా సంతోషించాం. కుశికనందన, కుశికుడు తండ్రి అన్నమాట. నీవు మహోగ్ర తపోబలంతో బ్రాహ్మణుడవైపోయావు. మరుద్గణాలతో పాటు నువ్వు కూడా దీర్ఘాయుస్సు పొందుతావు. నీకు శుభం దగు. సౌమ్యమూర్తి, నువ్వు మంగళ భాజనుడవై నీ ఇష్టానుసారం ఎక్కడ కావాలంటే అక్కడ సంచరిస్తూ జీవించు. అలా బ్రహ్మ చెప్పగా విని విశ్వామిత్రుడు చాలా సంతోషి దేవతలకు నమస్కరించి ఇలా అని, బ్రహ్మణ్యం యది మే ప్రాప్తం దీర్ఘమాయుస్తథైవాచ ఓంకారోధ వషట్కారో వేదాశ్చ వరయంతు మాం. క్షత్రవేద విదాం శ్రేష్ఠ బ్రహ్మవేద విదాం అపి బ్రహ్మపుత్రో వశిష్ఠో మావేవం వదతు దేవతా యజ్యేవం పరమః కామః కృతో యాంతు సరర్షభ. దేవగణాలారా, నాకు బ్రాహ్మణత్వం దీర్ఘాయు ప్రాప్తిస్తే ఓంకారం వషట్కారం 4 వేదాలు కూడా నన్ను చేరుగా, నేను చదవకుండా రావాలి. ధనుర్వేద విదులలో ఋగాది యజుర్వేదాలు శ్రేష్టత్వం కలిగి బ్రహ్మపుత్రుడైన వశిష్ఠుడు స్వయంగా, అయ్యా నువ్వు బ్రహ్మర్షివయ్యావు అని నాతో అనాలి. మీరెవరన్నా అదేం లెక్కలోది కాదు, అది ముద్ర, రాజముద్ర కనుక నాతో చెప్పాలి అతడు వచ్చి. అప్పుడు నేను నా గొప్ప అభీష్టం ఈరేడినట్లు, నా కోరిక తీరింది తపస్సు వలన అని అప్పుడు నేను భావిస్తా. అప్పుడు మీరందరూ ఉండక్కల్లా వెళ్ళిపో. అప్పుడు దేవతలు వశిష్ఠుడిని ప్రసన్నం చేసుకున్న తర్వాత వశిష్ఠుడు విశ్వామిత్రుడిని బ్రహ్మర్షిగా అంగీకరించి
అతడితో చెలిమి చేసి ఇలా అన్నాడు. అప్పటిదాకా బద్ధ వైరం, ఆ బద్ధ వైరం పోయి ఇప్పుడు చెలివైపోయి. బ్రహ్మర్షిత్వం నా సందేహ సర్వం సంపద్యతే తవ. నువ్వు బ్రహ్మర్షివయ్యావయ్యా మిత్రుడా, విశ్వామిత్ర. నువ్వు రాజర్షివి కాదు, ఇప్పుడు బ్రహ్మర్షివి కనుక నాతో అనుమానం లేదు. బ్రహ్మణ ఉచిత సర్వ సంస్కారాలు నీకు వచ్చేస్తాయి, నువ్వేం అడగక్కలా కోరక్కలా చదవక్క అని చెప్పిన తర్వాత దేవతలు ఎవడి పళ్ళకి పడి ఈ వరం యాచితమైన వరం అంటే కోరికైతే లభించి. 17 కైక మంధరకు ఇచ్చిన వరం. అయోధ్యకాండలు 7 సర్గ. శ్రీరాముడి అభిషేక వార్త విని కిందురాలైన మంధర కైకను అభిషేక విఘాతానికి పురికొని ఆమెకు ఈ పనిలో కైకేయి కనిష్టంగా కనపడి, కానీ మంధరకు తన ప్రయత్నంలో సాఫల్యం ఏం కనపడదు. శ్రీరాముడికి అభిషేక వార్త విని కైక ఎంతో పొంగిపోయి సంతోషించి దెబ్బలు కొట్టుకుంటు. రాముడికి అభిషేకమై కైక అనేక ఇబ్బందులు విపత్తులు కలుగతాయి. మందర ఎన్నోసార్లు చెప్పే ప్రయత్నం చేస్తే రామాభిషేకం నెపంతో కైకేయికి సర్వ సౌభాగ్యాలు వినాశం ప్రారంభమవుతాయని, దానికి ప్రతీకారం లేదని మందర కైకతో చెవిలో ఇల్లు కట్టుకొని పోరిందంట. అలా వాది. కానీ కైకేయికి ఈ మాటలు ఏమీ నచ్చలేక దాన్ని లైట్ తీసుకుందంటది. అలా ఆమె హృదయం ఆనంద భరితమై, ఎందుకని రాముడు రాజ్యాభిషేకానికి వస్తున్నాడు. శ్రీరాముడి అభిషేకం గురించి చెప్పిన ఈ ప్రియ వార్త బహుమానంగా మంధరకు ఆమె తన దివ్యాభరణం ఒకటిచి ఇంకా మరికొన్ని ఇవ్వాలని తెయ్యిపోతారు. అప్పుడు రాముణ్ణి వేరుగా భరతుణ్ణి వేరుగా చూడదే, నాకిద్దరు సమానమే అంటే అప్పుడు మంధరతో అన్నది ఆమె కైక, నమే వరం కించి దతో వరం పునః ప్రియం ప్రియార్హి సువచనం సువరం సువచం వచోమృతం తథా వ్యోచో తదా హ్యవో వచోవతస్త్వం మతః ప్రియో తథా హ్యవోచస్త్వమతః ప్రియోత్తరం వరం వరం వే పరదామి తం వృణు. మంధర, నువ్వు నా నుండి ప్రియమైనటువంటి బహుమానాన్ని పొందిన దానివయ్య. నాకు శ్రీరాముని అభిషేక సమాచారాన్ని మించిన ప్రియమైన వార్త అసలు లేదే. అలాంటి పరమ ప్రియమైన వాక్యాన్ని వార్తను నా చెవిలో అమృతం పోసినట్టు పోశావు. నీకు వరం ఇవ్వాలనుకుంటున్నానే, నీకు కావలసిన వరం ఏమిటో కోరుకో అని కైక మంధర్ని ప్రత్యక్షంగా ఈ వరం ఏమిటో ఇవ్వలేదు, అదేం చెప్పలేదు వాల్మీకి. మంధర దాన్ని స్వీకరించినట్టు కూడా వాల్మీకి కనుక మంధర కోరకపోయిన కైక ఆమెకు వరం ఇవ్వాలి అని కనుక ఈ వరం అయాచిత వరం, కోరకుండా లభించే. 18 ఇవాళ చివరి. ఆలర్కుడనేవాడు గుడ్డి బ్రాహ్మణుడికి ఇచ్చిన వరం. అయోధ్యాకాండ 12వ సర్గ. ఆడిన మాట నిలుపుకోవటానికి ఎంతటి త్యాగమైనా చెయ్యటానికి సిద్ధం కావాలి. ఈ విషయం తెలిసిన కైక దశరథుణ్ణి అలర్కుడిని కథ చెప్పి ఉదాహరణగా అలా ఆయన ఎలా మాట నిలబెట్టుకున్నాడు, ముసలితనంలో నువ్వు కూడా అలా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని ఎనక్డోట్ జ్ఞాపకం చేయి. దేవాసుర యుద్ధంలో పాల్గొని దశరథుడు తీవ్రంగా శస్త్రఘాతాలకు లోనై మూర్ఛపోయి, అప్పుడు యుద్ధం తర్వాత రాత్రంతా మేల్కొని సేవ చేస్తూ కైక అతన్ని కాపాడు. న్యాయంగా ధర్మావతి భార్యగా, కానీ అతడు సంతోషించి కైకకు 2 వరాలిచ్చి
అప్పుడు ఆమె నాకు ఆ వరాలు మహారాజా మీ దగ్గరే ఉంటారు, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇదిగా ఇప్పుడు వాటి నాకేం పని లేదు. మందర మాటలు విన్న తర్వాత కోపించిన కైక రామరాజ్యాభిషేక అవసరంలో ఆ వరాలు అడిగిందని గ్రహించ. వరం అడగటానికి ముందు మాట తప్పనని ఒక ప్రతిజ్ఞ కూడా చేయించాలి. ఆ ప్రతిజ్ఞ కూడా చేయించి అప్పుడు తన మనసులో కోరిన వరాలు చెప్పి కనుక అక్కడ దానికి ఎవరు సాక్షులు? సకల దేవతలు సాక్షి. కనుక ఆమె వరం అడిగింది. తేజస్వి, సత్యసంధుడు, ధర్మజ్ఞుడు, విశుద్ధ కర్మ ఆచరణశీలుడు అయిన మహారాజు తనకు ఆ వరాలు ఇస్తున్నాడని కనుక అందుకు సకల దేవతలు సాక్షులని ముందే ఇరికించి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి చెప్పు. అప్పుడు అతడు కామ పరాధీన ప్రతిజ్ఞాపూర్వక వరాలను ఇస్తానని చెప్పేశారు మొహమాటలే. ఆ తర్వాత రాముడికి 14 ఏళ్ళు వనవాసం, భరతుడికి రాజ్యాభిషేకం వరాలుగా కోరి. కైకేయి మాటలు విని రాజు చాలా నిశ్చేష్టుడు. తిరిగి సంపాదించుకొని అతడు ఆమెను నింది వరాలు ఇస్తానని అడిగినందు పశ్చాత్తాపపడి ఏదో మోర్జారి అన్నానప్పుడు యుద్ధంలో, ఇప్పుడే అది లైట్ తీసుకో అన్నట్టుగా అతడు ఆమెకు ఎన్నో విధాలుగా వద్దే ఆ వరాలు కోరద్దని పోయి. కానీ ఆమె వెనల మరింతగా భయానక రూపాన్ని ధరి కఠోరంగా రాజును నింద వేయటం చేసి సత్యవాక్ పరిపాలకులైన మహాపురుషు త్యాగశీలాలను గురించి ఎన్నో ఉదాహరణలు చెప్పి అతడు ప్రతిజ్ఞాభంగం చేస్తే కులం కళంకితమైపోయింది. నీకే కదా నీ నీ కులమంతా కూడా దెబ్బతినిపోతుంది. సత్యవ్రతాన్ని అవలంబించలేదని మీరంతా కూడా ఇక్ష్వాకు వంశం కదా, కనుక దెబ్బతింటుందయ్యా అని. కనుక ప్రతిజ్ఞాభంగం చేస్తే కులం కళంకితమవుతుంది, మదినపడు. కనుక సేవ్య సముద్రాల దృష్టాంతం అంబర్కుడి కథ వినిపించింది. అలర్కుడనే రాజు అతడు ఒక గుడ్డి బ్రాహ్మణుడికి కోరిన వరం ఒకటి ఇస్తానని అంటే అతడు నాకు కళ్ళు చేయవయ్యా మహారాజా అన్న. అలర్క చక్షుషీ దత్వ జగామగతి మొత్తం. అలర్కుడు తన నేత్రాలు 2 తీసి ఆ గుడ్డివాడికిచ్చి తను నేత్రహీనుడై ఉత్తమ గతి పొందాడు. అదయ్యా వరం ఎవడైనా ఇస్తే అలా తీసుకోవాలి, నేను ఒట్టు తీసి గట్టున పెట్టామంటే కుదరదు అన్నాడు. కనుక ఈ వరం అయాచితం కోరకుండానే అలర్కుడికి లభించింది. తర్వాత సాధువు కేకయరాజుకు ఇచ్చిన వరం. అయోధ్యకాండలో శ్రీరాముడి వనవాసానికై పట్టుబట్టి వాదిస్తున్న కైక నిందిస్తూ సుమంతుడి రాను రాగల కష్ట నష్టాలు నువ్వు గమనించకుండా కైక తాను కోరిన వరాలు ఇచ్చి తీరాలని పట్టుగా దశరథుడు, లక్ష్మణుడు, వశిష్ఠుడు మొదలైన వాళ్ళు ఎందరో ఇన్ని రకాలుగా నయంతో భయంతో చెప్పారు, నచ్చజెప్పి. కానీ ఆమె తన పట్టుదల వదలల. అందుమీద బాగా కోపించి సుమంతుడు మర్మభేదకాలైన మాటలు అంటే ఎక్కడ కాలాలో అక్కడ కాలేట్టుగా మాట. నువ్వు పతిఘాతకురాలు, పతిని చంపిన దానిపై చివరకు కులఘాతివి కూడా కావాలనుకుంటున్నావా? నీ దుశ్చేష్టల మహారాజునుడు దుఃఖ సంతృప్తుడిగా చేస్తున్నావు. ఈ కులంలో రాజు చనిపోయిన తర్వాత అతని పుత్రులలో జ్యేష్ఠుడెవడో వాడే రాజు అవుతా. పరంపరాగతమైన ఈ కులధర్మ ఇక్ష్వాకు వంశీయుడైన మహారాజు దశరథుడు జీవించి ఉండగానే నువ్వు నాశనం చేయాలనుకుంటున్నావు. నీ కొడుకు భరతుడు రాజు కావచ్చు, రాజ్యాన్ని పాలించవచ్చు. కానీ మేమందరం శ్రీరాముడు ఎక్కడ ఉంటాడు అక్కడికే వెళ్ళి ఉంటాం.
నువ్వు చేస్తున్న ఈ మర్యాద రాహిత్యమై దుష్కర్మ తెలిసి బ్రాహ్మణులెవ్వరూ కూడా నీ రాజ్యంలో ఒక్కడు కూడా బ్రాహ్మణుడు ఉండడు. నీకు ఏ కర్మ చేయాలన్నా ఎవడు దొరకడు. కనుక కైకేయి, నువ్వు నీ తల్లి స్వరూపం చేత స్వభావాన్ని ఉనికి పుచ్చుకున్నట్టు వేప కొమ్మకు తీయదనం ఉంటుందంటే ఎవరైనా నమ్ముతారా? మీ అమ్మ లాంటిదో నువ్వు అలా. పితుస్తే వరద కంచిద్దదౌ పరమముత్తమం సర్వభూత ఋతం తస్మాత్ సంజజ్ఞే వసుధాధి తేన తిర్యగతానాంచ భూతానం విదితం వచః. కనుక ఒకానొకప్పుడు సాధు పుంగవుడు నీ తండ్రికి ఒక దివ్య వరం ఇచ్చాడు. అంటే కేకయ్యరాజు. ఆ వర ప్రభావంలో నీ తండ్రి కేకయ్యరాజు సమస్త జీవుల మాట తెలుసుకోగలిగిన శక్తి వచ్చి తిర్య జంతువులు పశుపక్షాదులు మాట్లాడుకున్నవి కూడా ఆయనకి తెలిసేది భాష బోధమని. ఒకసారి మీ తండ్రి పరుపు మీద పడుకుండగా అంటే మంచం, అప్పుడు అతనికి జృంభ అనే పక్షి అరుపు వినిపించి ఆ అరుపు గల అర్థం రాజుకు తెలిసిపోయి అందుపై అతడికి నవ్వు వచ్చి అతడు నవ్వు ఆపుకోలేక నవ్వుతుండగా పక్కన ఉన్న మీ తల్లి చూసి అతడు తననే చూసి నవ్వుతున్నాడని భావి కోపంతో రోషితురాలు. ఆ కోపంతో ఆమె ఆమె మెడకు తాడు చుట్టుకొని చావటానికి ఉద్యుక్తురాలి. భర్తతో ఇలా, రాజా, నువ్వు నవ్విన దానికి కారణమేదో చెప్ప. అది విని రాజు నవ్విన దానికి కారణం చెబితే తక్షణమే నేను చస్తాను, నువ్వు చచ్చినా ఏం పర్వాలేదు, నవ్విన దానికి కారణం మాకు చెప్పి తీరాల్సిందే అని భార్య పట్టుదల చూసి రాజు తనకు వరమిచ్చిన ఆ సాధు పురుషుని దగ్గరికి జరిగినదంతా చెప్పి విని అప్పుడు ఆ సాధు అంటున్నాడు, రాణి మరణించిన ఇలా ఇల్లు కదిలిపోయినా సరే నువ్వు మాత్రం ఈ విషయం ఆమెకు చెప్పొద్దని హెచ్చరించాడు. రాజు తిరిగి వచ్చి మీ తల్లిని వదిలిపెట్టి నువ్వు నీ తల్లిని పూలి పుట్టావు, ఈ దురాగ్రహం వదులు, నీ భర్త ఆశయం ఎరిగి వరించి ఈ జనదం సముదాయాన్ని శరణ్యంగా ఉండు, శుభం చేవు. వరమిచ్చిన సాధువు పేరు కాదు, అతడు ఎందుకు వరమిచ్చాడు కాదు, ఆ వరానికి కారణం కాదు ఇక్కడ వాల్మీకి చెప్పలేదక్క. అందుచేత ఈ వరం యాచితమా అయాచితమా నిశ్చయంగా మనకి తెలియదు అని శ్రీ ముట్నూరి సంగమేశం గారు ఈ శాపాలు వరాలు విషయాన్ని మనకు చెప్తున్నారు. మిగతా విషయాలు రేపు తెలుసుకుందాం.